కారు అందమైన గ్రామీణ ప్రాంతంలోని ఇంటి వద్ద ఆగింది. తండ్రి సతీష్ కారులో నుంచి దిగి చేతులు చాపుతూ ముందుకు వేల్తుంటాడు. అతని కుమార్తె హన్వి ఉత్సాహంతో కారు దిగి ఆనందంతో ముందుకు ఇంట్లోకి అడుగుపెట్టగానే సతీష్ గదిని పరిశీలించి నిటారుగా నిలుస్తాడు. గది దుమ్ముతో కప్పబడి ఉంది, ఫర్నిచర్ చెల్లాచెదురుగా ఉంది. అతను తలగోకుతూ వీటిని సరిచేయడానికి చాలా పని ఉందని గ్రహిస్తాడు. హన్వి తన తండ్రి అలసటను గమనించి వెక్కి వెక్కి నవ్వుతూ ఒక పకడ్బందీ ప్రణాళిక వేశారు. సతీష్ పనికి సిద్ధమవుతున్నప్పటికీ హన్వి ఒక్కసారిగా ఒక గగుర్పాటు కలిగించే పెట్లు పట్టుకుని అతని మెడ దగ్గర ఊదిస్తుంది. సతీష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూస్తాడు. హన్వి ఆనందంగా నవ్వుతుంది. అయ్యో అని సతీష్ నవ్వుతూ ఆమెను వెంబడించడం ఇద్దరూ కలిసి ఇంటిని శుభ్రం చేస్తున్నారు. హన్వి చీపురుతో ఊడుస్తోంది. సతీష్ ఒక టేబుల్ తుడుస్తూ దుమ్ము ఎగురవేయడం, దాంతో అతను తుమ్మడం. హన్వి పక్కన నవ్వుతోంది. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత వారిద్దరూ ఆకలితో అలమటిస్తున్నారు. హన్వి తన తండ్రితో కలిసి వంట చేయాలని కోరుకుంటుంది. సతీష్ కొంచెం సందేహిస్తాడు, కానీ చివరకు అంగీకరిస్తాడు. ఓ చెట్టు క్రింద కూర్చుని భోజనం చేయాలని నిర్ణయించుకుంటారు. పక్షులు గాల్లో సల్లగా ఎగురుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఒక సీతాకోకచిలుక హన్వి ముక్కు మీద వాలడంతో ఆమె గిగిలపడుతుంది. సతీష్ మరియు హన్వి ముందున ఉన్న ఓటముల బల్లమీద కూర్చొని సూర్యాస్తమాన్ని చూస్తున్నారు. సతీష్ స్నేహంగా హన్విని ఆలింగనం చేసుకుంటున్నాడు.